హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూడబోయే వీడియో పచ్చి రొయ్యల కోడిగుడ్ల కర్రీ అండి. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా పచ్చి రొయ్యలను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా రొయ్యలు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రొయ్యలు అయితే ఆయించుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి రొయ్యలు నీచు స్మెల్ రాకుండా ఉంటాయండి. ఇలా డ్రై అయిన రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కాస్తంత కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు 2 టమాటాలని పేస్ట్ చేసి వేసుకోండి. ఈ టమాటా పేస్ట్ వేగి మనకి కొంచెం ఆయిల్ పేకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో మన టేస్ట్కి సరిపోయినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకొని కాస్త వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోని 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కడుగులు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్, అలాగే రొయ్యలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి. దీంట్లో కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి. మనం వేసుకున్న వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పచ్చి రొయ్యల కోడిగుడ్ల కూర రెడీ అయిపోయింది. వేడి అన్నంలో పచ్చి రొయ్యల కోడిగుడ్లు కర్రీ వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.